మీరు మా ఛానల్కు కొత్తవారైతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా తాజా అప్డేట్లు మీకు ముందుగా అందుతాయి. స్నేహితులారా, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఆశ్చర్యకరమైన వార్త వేగంగా వైరల్ అవుతోంది. ఆ వార్తలో లెజెండరీ నటుడు చిరంజీవి ఇక లేరని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్త లక్షలాది మంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి మరియు ఆందోళనకు గురిచేసింది. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ వార్తపై స్పందించారని కూడా సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఈ వైరల్ పోస్టులలో చేసిన వాదనలకు స్వతంత్రంగా ఎటువంటి ధృవీకరణ లభించలేదు. దీనివల్ల అభిమానులు మరింత గందరగోళానికి గురయ్యారు. చిరంజీవి వంటి గొప్ప కళాకారుడు కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, కోట్లాది హృదయాల స్పందన. అందుకే ఆయన గురించి ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాపించినప్పుడు అభిమానులు మాత్రమే కాదు, ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు కూడా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఏ వ్యక్తి గురించి అయినా ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఏ వార్తనైనా షేర్ చేసే ముందు తప్పనిసరిగా ధృవీకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంతోషకరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి మరణించారని వైరల్ అయిన వార్తలు పూర్తిగా తప్పుడు మరియు నిరాధారమైనవిగా తేలాయి. ఈ వార్త అబద్ధమని తెలిసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్నేహితులారా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం కాదు. బాధ్యతగల పౌరులుగా మనం ఎల్లప్పుడూ విశ్వసనీయ వనరుల నుంచి సమాచారాన్ని పొందాలి మరియు పుకార్లకు దూరంగా ఉండాలి. మీరు కూడా చిరంజీవి గారి అభిమాని అయితే కామెంట్స్లో ఆయనకు మీ శుభాకాంక్షలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.